ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా ఆయన మనల్ని నిత్యము నడిపిస్తూ క్షామకాలంలో కూడా మనల్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ లోకంలో మనం చూసినట్లయితే మనుషులు కొంతకాలం వరకే సుఖాల్ని పంచుకోవడానికి, సంతోష సమయంలో మనతో ఉండడానికి ఇష్టపడతారు. కానీ నిత్యము ప్రతి సమయం మందు వాళ్ళు మనతో ఉండడానికి ఇష్టపడరు. ఎంత సొంత వాళ్ళైనప్పటికీ, ఎంత బంధుమిత్రులైనప్పటికీ కూడా వాళ్ళు కొంతకాలం వరకే మనతో ఉండడానికి మనకి ఇష్టపడతారు. కానీ ప్రతి సమయం ముందు నిత్యము మనల్ని నడిపించాలని, మనతో ఉండాలని, మనతో కలిసి నడవాలని ఆశపడరు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రము ఆయన మన పట్ల నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ కలిగి ఉన్నాడు గనుక కొంతవరకు మాత్రమే, కొంతకాలం వరకు మాత్రమే మనతో మనల్ని నడిపించి వదిలేసే దేవుడుగా లేడు. ఆయన ప్రతి సమయం ముందు నిత్యము మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. మనుషులు మనతో అవసరం ఉన్నంత వరకే, అవసరము ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనతో ఉంటారు. అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయే సందర్భం ఉంటుంది. కానీ దేవుడు మాత్రము ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడుగా ఉన్నాడు గనక ఆయన మన చేయి పట్టి నడిపిస్తాడంట, నిత్యము నడిపిస్తాడు. మన ప్రతికూల సమయంలోనూ, మన అనుకూల సమయంలోనూ, మన యొక్క ప్రతి పరిస్థితిలో, కష్ట సమయంలోనూ, దుఃఖ సమయంలోనూ, ప్రతి సమయంలో మన అవసరతల్లోనూ ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. నిత్యము నడిపిస్తూ, అంతేకాకుండా క్షామకాలంలో కూడా, కష్టకాలంలో కూడా ఆయన మన ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడు, దేవుడు మనకి ప్రతి సమయమందు తోడై ప్రతి విషయాన్ని, ప్రతి అవసరతను తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఏ అవసరత మనకుందో ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, బైబిల్లో అనేక మంది భక్తుల జీవితంలో మనం చూస్తాం. దేవుడు వాళ్ళు కష్ట సమయంలోనూ, సుఖ సమయంలోనూ, ప్రతి సమయంలో, ప్రతికూల సమయంలోనూ, అనుకూల సమయంలోనూ వాళ్ళకి తోడుగా ఉండి, వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరమును తీరుస్తూ, వాళ్ళకి తోడుగా, నీటిగా, అండగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. ఈరోజు నీకు, నాకు, మనందరికీ కూడా ఆయన నిత్యము నడిపించే దేవుడిగా ఉన్నాడు. క్షామకాలమున ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. అవును ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, నువ్వు బాధపడుతున్నావా? నా కష్టంలో నేనున్నాను, కష్ట సమయంలో నేనున్నాను, ప్రతికూల పరిస్థితుల మధ్యలో నేనున్నాను, నాకు అవసరతల్లో నేనున్నాను, నేను ఎంతో కృంగిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావా? నాకెవరు సహాయపడే వాళ్ళు లేరు, నాతో వచ్చే వాళ్ళు ఎవరు, నాతో సహాయపడే వాళ్ళు ఎవరు అని నువ్వు బాధపడుతున్నావా? బాధపడకు. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నిత్యము నడిపించి నీకు క్షామకాలమందు, నీ కష్టకాలమందు కూడా ఆయన నీకు తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. అవును ప్రియ సోదరి, అన్నారు సారెపాతు విధవరాలు కూడా మనం తన జీవితంలో చూస్తాం. కష్ట సమయమందు కరువులో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ఇంటిలో సమృద్ధి అయిన ధాన్యాన్ని, సమృద్ధి అయిన ఆహారాన్ని ఉంచాడు. ఎందుకంటే దేవుని చిత్తానికి ఆమె లోబడింది కనుక. ఈరోజు నీకు, నాకు, మనందరికీ కూడా దేవుడు తోడుగా నడిపించి మనకు ప్రతి కష్ట సమయమందు, ప్రతికూల సమయమందు, ప్రతి అవసరత యందు ఆయన మనకి తోడుగా ఉండి మన యొక్క ప్రతి అవసరతను ఆయన తీర్చి ఆయన మనల్ని తృప్తిపరచు దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఎటువంటి అవసరతల మధ్యలో ఉన్నాం, ఎటువంటి కష్ట సమయంలో ఉన్నాం, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ ప్రతి పరిస్థితిలో నీ చేయి పట్టి నడిపిస్తూ, నీకు క్షామకాలంలో కూడా, నీ కష్టకాలంలో కూడా, నీ ప్రతికూల సమయంలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను తృప్తిపరచు దేవుడిగా ఉన్నాడు. ప్రతి సమయం ముందు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్.
ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పట్ల మీరు చూపిస్తున్న ఉన్నతమైన ప్రేమను బట్టి వేలాది స్తోత్రములు. ఈ లోకంలో మమ్మలను ఎవరు ప్రేమించినంతగా, ఎవరు మమ్మల్ని చూసుకోనంతగా, ఎవరు మాకు తోడు ఉండలేనంతగా అయ్యా మీరు మాకు తోడుగా ఉండి మా చేయి పట్టి మా ప్రతి సమయమందు, మా కష్ట సమయమందు, మా సుఖ సమయమందు, మా ప్రతికూల సమయమందు, మా అనుకూల సమయమందు అయ్యా మా అవసరతలు యందు మీరు మాకు తోడుగా ఉండి మా యొక్క ప్రతి అవసరతను తీర్చి దేవుడుగా ఉన్నందుకు అయ్యా మీకేదో వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. బిడ్డలు కూడా క్షామకాలంలో, కష్టకాలంలో, ప్రతికూల పరిస్థితిలో ఉన్నారేమో, వాళ్ళకి మీరు తోడుగా ఉండి నిత్యము నడిపిస్తూ వాళ్ళ యొక్క ప్రతి అవసరతను తీరుస్తూ వాళ్ళ ప్రాణాన్ని తృప్తిపరచమని, నీకు మహిమకరమైన జీవితం బిడ్డలకి మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.